సనాతనం హిందూ జాతీయవాదం ఛానల్కి స్వాగతం. నెహ్రూని అమిత్ షా విమర్శించడంపై కాంగ్రెస్ నేతలు సానుభూతి పరులు తట్టుకోలేకపోతున్నారు. అయితే అసలు ఏం జరిగింది అనేది ఈ తరానికి తెలియాలి అని చెప్పి అంటూ ఆ తెలియవలసిన విషయాలు ఏమిటో అనేది చాడా శాస్త్రి గారు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. మొదటి నుండి చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడుతూ నెహ్రూ చేసిన 2 ఘోరమైన తప్పిదాల వల్ల కాశ్మీర్ 70 సంవత్సరాలుగా మండుతోంది. మొదటగా మనం కాశ్మీర్ మొత్తం గెలిచే స్థితిలో ఉండగా యుద్ధం ఆపేయమనడం. 2 యునైటెడ్ నేషన్స్కి మన సమస్యను తీసుకువెళ్లడం. నెహ్రూ ఒక్క 2 రోజులు వేచి ఉంటే కాశ్మీర్ సమస్యకు అప్పుడే శాశ్వత పరిష్కారం లభించి ఉండేది అని అమిత్ షా చెప్పారు. నెహ్రూని అమిత్ షా విమర్శించడంపై కాంగ్రెస్ నేతలు సానుభూతి పరులు తట్టుకోలేకపోతున్నారు. అసలు ఏం జరిగింది అనేది ఈ తరానికి తెలియాలి. ఇది చదవండి. కాశ్మీర్ భారత్లో విలీనంపై మనకి తెలిసి ఉన్నది ఏమిటి అంటే రాజా హరిసింగ్ కశ్మీర్ని భారత్లో విలీనం చేయడానికి చిట్ట చివరి వరకు ఒప్పుకోలేదు అని. పాక్ మూకలు కాశ్మీర్పై దాడి చేసిన తర్వాతే అతను హడావిడిగా భారత్లో చేరిక పత్రాలపై సంతకం చేశాడు అని. అయితే అది నిజం కాదు. నెహ్రూ యొక్క అహం, పట్టుదల మరియు అబ్దుల్లా మీద ప్రేమ కాశ్మీర్ను భారతదేశంలోకి చేరడాన్ని ఆలస్యం చేసింది. హరిసింగ్ భారతదేశంలో మాత్రమే చేరాలని ఎప్పటి నుండో కోరుకున్నాడు. కానీ నెహ్రూయే అన్ని అడ్డంకులు సృష్టించాడు. దానికి రుజువు ఏమిటి? ఇది చదవండి. భారత్లో చేరిక సమయం గురించి చూడండి. కాశ్మీర్లో చేరడాన్ని ఎవరు ఆలస్యం చేశారనే విషయం నెహ్రూ లోక్సభలో జూలై 24, 1952లో చేసిన ప్రసంగంలోనే ఉంది. భారత్లో చేరిక గురించి ప్రశ్న జూలై లేదా 1947 జూలై మధ్యలో అనధికారికంగా మా ముందుకు వచ్చింది. మరోమారు జూలై లేదా 1947 జూలై మధ్యలో అనధికారికంగా మా ముందుకు వచ్చింది అని పేర్కొన్నాడు. మేము అక్కడి ప్రముఖ సంస్థ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ మరియు దాని నాయకులతో సంబంధాలను కలిగి ఉన్నాము మరియు మహారాజా ప్రభుత్వంతో కూడా మాకు సంబంధాలు ఉన్నాయి అని నెహ్రూ చెప్పాడు. నెహ్రూ అదే ప్రసంగంలో తన సొంత వైఖరిని నొక్కి చెప్పారు. మేము ఇద్దరికీ ఇచ్చిన సలహా ఏమిటంటే కాశ్మీర్ అనేది ఒక ప్రత్యేక స్థితి, అందువల్ల అక్కడ పనులను వేగవంతం చేయడానికి ప్రయత్నించడం సరైనది కాదు. అంటే భారత్లో విలీనం కావడం. ఈ 1952 నెహ్రూ ప్రసంగం కాకుండా మరేదైనా రుజువు ఉందా? అవును, 5 విభిన్న ఆధారాలు ఉన్నాయి. మొదటిది అక్టోబర్ 21, 1947న కాశ్మీర్ ప్రధానమంత్రి ఎంసి మహాజన్కు రాసిన లేఖలో నెహ్రూ ఇలా వ్రాశారు. ఈ దశలో కాశ్మీర్ భారత యూనియన్కు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించడం బహుశా అవాంఛనీయమైనది. నెహ్రూ గారి ఈ మాటలు ఏమి తెలియజేస్తున్నాయి? చేరిక కోసం ఎవరు అడుగుతున్నారు, ఎవరు ఆలస్యం చేస్తున్నారు? పాకిస్తాన్ అప్పటికే అక్టోబర్ 20, 1947న కాశ్మీర్పై దాడి చేసింది. అక్టోబర్ 21న ఒకరోజు తర్వాత నెహ్రూ కాశ్మీర్ ప్రభుత్వానికి తన వ్యక్తిగత కోరికలు మరియు ఎజెండా నెరవేరే వరకు భారత్లో చేరవద్దని సలహా ఇస్తున్నారా? రెండవది, నవంబర్ 25, 1947న ఈ సమస్య అంతర్జాతీయంగా పరిణమిస్తున్నప్పుడు పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో నెహ్రూ ఇలా అన్నారు. మేము కేవలం ఉన్నత స్థాయి నుండి అంటే రాజులు లేదా నాయకుల ఇష్ట ప్రకారం చేరికను కోరుకోలేదు. అక్కడ ప్రజల అభీష్టానికి అనుగుణంగా ఒక కలయిక కోరుకున్నాము. నిజానికి మేము ఎలాంటి వేగవంతమైన నిర్ణయాన్ని ప్రోత్సహించలేదు. ఇంత స్పష్టంగా, ఇంత తేటతెల్లంగా ఒక్కసారి కాదు చేరికపై ఎవరు షరతులు పెడుతున్నారో నెహ్రూయే స్వయంగా అనేక సందర్భాల్లో తెలియజేశారు. మరియు తద్వారా తన వ్యక్తిగత ఎజెండా అంటే అబ్దుల్లాను ప్రధానిని చేయడం నెరవేరే వరకు ఆలస్యం చేశారు. మొదటి నుండి కాశ్మీర్ భారత్లో చేరికపై షరతులు పెట్టింది నెహ్రూ మాత్రమే, కానీ హరిసింగ్ కాదు. మూడవది, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆచార్య కృపలాని మే 1947లో కాశ్మీర్ను సందర్శించారు. మే 20, 1947న ది ట్రిబ్యూన్లో ప్రచురించబడిన ఒక రిపోర్ట్ కృపలాని అభిప్రాయాల గురించి ఇలా తెలియజేసింది. హరిసింగ్ భారత్లో చేరడానికి ఆసక్తిగా ఉన్నా అది జరగలేదు. హరిసింగ్కు వ్యతిరేకంగా అతనిపై క్విట్ కాశ్మీర్ లేవనెత్తడం
అనే నేషనల్ కాన్ఫరెన్స్ చర్య సరి అయినది కాదు. అతను అంటే హరిసింగ్ బయటి వ్యక్తి కాదు. క్విట్ కాశ్మీర్ పిలుపును విరమించుకోవాలని ప్రత్యేకంగా నేషనల్ కాన్ఫరెన్స్కు కృపలాని విజ్ఞప్తి చేశాడు. 1946లో క్విట్ కాశ్మీర్ అంటే హరిసింగ్ కశ్మీర్ను వదిలి వెళ్లాలని ఉద్యమాన్ని షేక్ అబ్దుల్లా ప్రారంభించాడు. ఈ ఆందోళనలో నెహ్రూ షేక్ అబ్దుల్లాకే మద్దతు ఇచ్చాడు. హరిసింగ్ డోగ్రా రాజు, కాశ్మీర్కు బయటి వ్యక్తి కాదు. కాశ్మీర్ లోయలో ఇతరులకు ఉన్న హక్కులు అన్నీ అతనికి కూడా ఉన్నాయి. ఈ క్విట్ కాశ్మీర్ ఆందోళన తప్పు అని నెహ్రూ అబ్దుల్లాకు చెప్పినట్లు ఎక్కడా రికార్డు లేదు. అంతేకాదు, నెహ్రూ అబ్దుల్లాకు మద్దతుగా ఈ విషయంలో తలదూర్చాడు. అతనికి మద్దతు ఇవ్వడానికి కాశ్మీర్లో కూడా దిగాడు. 1931లోనే లండన్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సందర్భంగా హరిసింగ్ హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఛాంబర్ ఆఫ్ ప్రిన్స్ వైస్ ఛాన్సలర్గా ఇలా ప్రకటించాడు: నేను మొదట భారతీయుడిని, ఆపై మహారాజును. అదే హరిసింగ్ 1947లో భారత్లో చేరాలని అనేక సందర్భాల్లో స్పష్టంగా విజ్ఞప్తి చేశారు. అయితే తన ఎజెండా నెరవేరే వరకు ప్రతి సందర్భంలోనూ కాశ్మీర్ విలీనాన్ని నెహ్రూ అడ్డుకున్నాడు. 4వది, 1947 జూన్లో కాశ్మీర్ను సందర్శించే ముందు లార్డ్ మౌంట్ బాటన్కు నెహ్రూ వ్రాసిన నోట్లో హరిసింగ్ వాస్తవానికి ఏమి కోరుకుంటున్నాడు అనేది స్పష్టంగా ఉంది. నెహ్రూ ఆ నోట్లోని 28వ పేరాలో ఇలా వ్రాశారు: కాశ్మీర్ భారత రాజ్యాంగ సభలో చేరడం సాధారణ మరియు స్పష్టమైన దారిలాగా కనిపిస్తోంది. ఇది జనాదరణ పొందిన డిమాండ్. ఆ డిమాండ్ని మహారాజు కోరికను రెండింటినీ ఈ విలీనం సంతృప్తిపరుస్తుంది. అంటే జూన్ 1947లోనే హరిసింగ్ కాశ్మీర్ని భారత్లో విలీనం చేయడానికి ఇష్టపడుతున్నాడు అని నెహ్రూకి తెలుసు. అయినా నెహ్రూ చివరి వరకు సాగదీశాడు. 5వది, జూలై 1947లో భారత్లో చేరే ప్రయత్నాన్ని నెహ్రూ తిరస్కరించడంతో పాకిస్తాన్ దండయాత్రకు పూర్తి నెల ముందు సెప్టెంబర్ 1947లో కూడా హరిసింగ్ మరో ప్రయత్నం చేశారు. 1947 సెప్టెంబర్లో కాశ్మీర్ ప్రధానమంత్రిగా ఉన్న మహాజన్ నెహ్రూతో తన సమావేశాన్ని వివరించాడు. తన ఆత్మకథలో వ్రాస్తూ మహాజన్ ఇలా పేర్కొన్నాడు: నేను భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూను కలిశాను. భారతదేశంలో విలీనం అంగీకరించడానికి మహారాజు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర పరిపాలనలో అవసరమైన సంస్కరణలను కూడా ప్రవేశపెట్టడానికి రెడీగా ఉన్నారు. అయితే పరిపాలనా సంస్కరణల అంశాన్ని తర్వాత చేపట్టాలని, అంటే విలీనం తర్వాత చేయాలి అని మహారాజా కోరారు. కానీ రాష్ట్ర అంతర్గత పరిపాలనలో తక్షణ మార్పు రావాలని పండిట్జీ కోరుకున్నారు అని మహాజన్ రాశారు. కాశ్మీర్ భారత్లో చేరడం ఆలస్యం కావడానికి నెహ్రూ వ్యక్తిగత వ్యామోహం ఒక్కటే కారణమనే వాస్తవాన్ని నిస్సందేహంగా ధృవీకరించే ఆధారాలు ఒకసారి కాదు, అనేక సందర్భాల్లో నెహ్రూ చేసిన ప్రకటనలు మరియు నెహ్రూ రాసిన లేఖలు నిస్సందేహంగా నిర్ధారించడం మనం చూడవచ్చు. అసలు అప్పుడు ఏం జరిగింది? అబ్దుల్లా మే 1946లో క్విట్ కాశ్మీర్ అని పిలుపునిచ్చాడు. హరిసింగ్ అతన్ని మే 20, 1946న అరెస్టు చేశారు. నెహ్రూ అబ్దుల్లాకు మద్దతుగా కాశ్మీర్ పరిగెత్తాడు. హరిసింగ్ అతన్ని సరిహద్దులలో నిర్బంధించాడు. అలా నిర్బంధించబడడంపై నెహ్రూ యొక్క ప్రతిస్పందనను నెహ్రూ యొక్క సహాయకుడు ఒక నోట్లో ఇలా నమోదు చేశాడు: అతను చాలా హింసాత్మకంగా తన పాదాలను నేలపై కొడుతూ భారత జాతీయ కాంగ్రెస్ రాష్ట్రపతిగా ఎన్నికైన వారి పట్ల చూపిన ఈ అమర్యాదకు ఒకరోజు కాశ్మీర్ మహారాజు పశ్చాత్తాప పడవలసి ఉంటుందని మరియు క్షమాపణ చెప్పవలసి ఉంటుందని వారికి చెప్పాడు. నెహ్రూ అందుకే చాలా కోపంగా, నిర్దాక్షిణ్యంగా ఆ అసభ్యతకు ప్రతీకారం తీర్చుకోవడానికి తనకు అనుకూల సమయాన్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు 1947లో జరిగిన సంఘటనల క్రమం వరుసగా చూడండి. 1. కృపలాని మే 1947లో హరిసింగ్ కోరుకున్న క్విట్ కాశ్మీర్పై పట్టుదలని విరమించుకోవాలని మరియు చేరికను సులభతరం చేయాలని అబ్దుల్లాకు సలహా ఇచ్చాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. 2. హరిసింగ్ కోరుకున్నదంతా భారత ఆధిపత్యంలో చేరడమేనని 1947 జూన్లోనే నెహ్రూకు తెలుసు. నెహ్రూ మౌంట్ బాటన్కు తన నోట్లో కూడా అది పేర్కొన్నాడు. 3. భారతదేశంలో చేరడానికి హరిసింగ్ ప్రభుత్వం వాస్తవానికి జూలై 1947లో భారత నాయకత్వాన్ని సంప్రదించింది, నెహ్రూ స్వంత ప్రకటన ప్రకారం. కానీ నెహ్రూ నిరాకరించారు. విలీన సమయంలో మరే ఇతర సంస్థానాల రాచరిక పాలకులకు స్థానిక ప్రజా మద్దతు
ప్లెబిసైట్ అనే ప్రమాణాలు నిర్ణయించబడ్డట్లు ఎక్కడా చరిత్రలో లేదు. 4. ఈ ప్లెబిసైట్ అనే అంశం చట్టపరంగా అవసరం లేదు. అయినప్పటికీ ఒక్క కాశ్మీర్ కోసం మాత్రమే అబ్దుల్లాకు సంబంధించిన తన డిమాండ్ నెరవేరే వరకు భారత్లో కాశ్మీర్ చేరికను అడ్డుకోవడానికి నెహ్రూ సౌకర్యవంతంగా దీనిని ఉపయోగించుకున్నాడు. 5. అయితే చేరికకు హరిసింగ్ మళ్లీ ప్రయత్నించాడు. కాశ్మీర్కు ప్రధానమంత్రిగా నియమితులైన మహాజన్ సెప్టెంబర్ 1947లో భారతదేశంలో చేరడానికి అని వ్యక్తిగతంగా నెహ్రూను సంప్రదించారు. ఈ సమయానికి నెహ్రూ చేసిన చాలా డిమాండ్లకు రాజా హరిసింగ్ అంగీకరించారు. కాశ్మీర్ పరిపాలనను కూడా మార్చడానికి అంగీకరించారు. అయితే దానిని చేరిక తర్వాత మాత్రమే చేయాలని అభ్యర్థించారు. 6. అయితే నెహ్రూ అప్పటికీ మొండిగానే ఉన్నారు. అబ్దుల్లాను మొదట నియమించాలని, తర్వాత పరిపాలన మార్పు జరగాలి అని, చేరిక ఆ తర్వాత జరగాలి అని కోరుకున్నారు. 7. తన మార్గం వదలను అనే నెహ్రూ పట్టుదల చూసి హరిసింగ్ మరింత మెట్టు దిగి సెప్టెంబర్ 29, 1947న అబ్దుల్లాను జైలు నుండి విడుదల చేశాడు. 8. ఈ విడుదల తర్వాత హరిసింగ్ ప్రభుత్వం మళ్ళీ అక్టోబర్ 20, 1947న నెహ్రూను సంప్రదించింది. నెహ్రూ అక్టోబర్ 21న ఒక లేఖ ద్వారా మళ్ళీ నిరాకరించారు. ఈసారి అతను నిజంగా కోరుకున్నది ఏమిటంటే తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి అబ్దుల్లాను స్థాపించడం. నెహ్రూ తన కోరికల వరుస క్రమంలో చాలా స్పష్టంగా ఉన్నారు. మొదట అబ్దుల్లా, తర్వాతే భారత్లో కాశ్మీర్ చేరిక. ఈ తిరుగులేని పై సంఘటనల క్రమాన్ని ఎవరైనా అనుమానించినట్లయితే మరొక రుజువు కూడా ఉంది. అది నెహ్రూ స్వయంగా వ్రాతపూర్వకంగా చేసింది. సెప్టెంబర్ 27, 1947న సర్దార్ వల్లభభాయ్ పటేల్కు రాసిన లేఖలో నెహ్రూ ఇలా రాశారు: మహారాజుకు ఇది తప్ప మరో మార్గం లేదు. షేక్ అబ్దుల్లా మరియు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులను విడుదల చేయడం, వారితో స్నేహపూర్వకంగా వ్యవహరించడం, వారి సహకారం కోరడం, అది నిజంగా వారిని సంతృప్తిపరచడానికి ఉద్దేశించినదేనని వారికి అనిపించేలా చేసి ఆపై భారత యూనియన్కు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించడం. కానీ నిజానికి కాశ్మీర్ భారత్లో చేరిన తర్వాత బలవంతంగా తను కోరుకున్నదేదైనా నెహ్రూ హరిసింగ్చే అంగీకరింప చేయవచ్చు. ప్రతి ఇతర సంస్థానాలు కలయిక అప్పుడు సరిగ్గా ఇలాగే జరిగింది. కానీ ఒక్క కాశ్మీర్ విషయంలోనే అబ్దుల్లాకు సాయం చేయడానికేనా అన్నట్లుగా ఈ ప్లెబిసైట్ అంశం వాడుకుంటూ విలీనం ఆలస్యం అయ్యేలా నెహ్రూ చూశాడు. తర్కం, జాతీయ ప్రయోజనం మరియు ఇంగిత జ్ఞానం ప్రకారం నెహ్రూ మొదట దేశాన్ని ఏకం చేయాలనే ఉంటే భారత్లో కశ్మీర్ని చేర్చడం ద్వారా పాకిస్తాన్కు ఎప్పటికీ తలుపులు మూసేసి ఆ తర్వాత అబ్దుల్లా పట్ల ప్రేమతో ఉంటే అతన్నే కొత్త ప్రభుత్వానికి సారథ్యం వహించాలని నెహ్రూ ఆదేశించి ఉండేవాడు. సాధారణంగా ఈ పద్ధతే ఇండియా ఫస్ట్ విధానంగా అనిపించేది. కానీ కొన్ని అర్థం కాని తెలియని కారణాల వల్ల నెహ్రూ అబ్దుల్లాకు మొదటి ప్రాముఖ్యత, భారత్ ఏకత్వానికి రెండో ప్రాముఖ్యత ఇచ్చాడు. మరోమారు ముఖ్యమైన పాయింట్, కొన్ని అర్థం కాని తెలియని కారణాల వల్ల నెహ్రూ అబ్దుల్లాకు మొదటి ప్రాముఖ్యత, భారత్ ఏకత్వానికి రెండో ప్రాముఖ్యత ఇచ్చాడు. అంతిమంగా చరిత్ర దానికి నచ్చిన విధంగా తయారవుతుంది. కాశ్మీర్పై దండయాత్ర చేసి దానిలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకోవడానికి, ఈ కాశ్మీర్ అంశంలో పార్టీగా మారడానికి పాకిస్తాన్కు సమయం మరియు అవకాశం దొరికింది. కాశ్మీర్లో ఆ తర్వాత జరిగిన విషాద సంఘటనలన్నిటికీ మూలం మొదట జరిగిన ఈ అస్తవ్యస్త విలీన పాపానికి పరిణామమే. హరిసింగ్ విషయానికి వస్తే అతను నిజంగా క్విట్ కాశ్మీర్ని విడిచిపెట్టాడు. అతని బూడిద మాత్రమే తర్వాత అక్కడికి తిరిగి వచ్చింది. నెహ్రూ విషయానికి వస్తే అతనికి అబ్దుల్లా పట్ల ఉన్న ప్రేమ భారత ప్రజలకు 7 దశాబ్దాలకు పైగా రాచపుండులాగా మిగిలింది. ఇట్లు చాడా శాస్త్రి సేకరించిన సమాచారం. ఇక్కడ ఒక పోస్టర్ ఉంది, నెహ్రూస్ బ్లండర్స్ ఆన్ కాశ్మీర్ 1947. మరో పోస్టర్లో నెహ్రూస్ హిమాలయన్ బ్లండర్స్, ది యాక్సెషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, రైటర్ జస్టిస్ ఎస్ఎన్ అగర్వాల్.